ఏమిటి నిన్న ప్రోగ్రెస్ రిపోర్టు దీని మీద చెప్పిన తర్వాత మళ్ళీ మనం అవినాష్ రెడ్డి గారి దానికి వెళ్దాం. ముందుగా మీరు దీని గురించి మాట్లాడండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. నిజంగా మీ అందరికీ ఒకటి ముందు చెప్పాలి, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు కాస్త వాడిగా వేడిగా ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ప్రజలందరినీ కొంత సమయం పాటించాలనే ఉద్దేశంతో కానీ ఆయన మీద దాడి జరిగిన తర్వాత చేసినటువంటి ప్రసంగాల్లో ఆ వాడి వేడి అనేది ఆయన చూపిస్తే మళ్ళీ మేము సమయం కోల్పోతామేమో అని కాస్త ఆయన ప్రసంగాలు ఇంకొంత చైతన్యవంతమైనటువంటి ప్రసంగాలు మాట్లాడారని నాకు అనిపించిందండి. ఎందుకంటే మమ్మల్ని కొంత ఓరియంటేషన్ మార్చాలి, మమ్మల్ని మేమంతా ఒక ఆయన మీద దాడి జరిగింది అనేటువంటి ఎమోషనల్లో ఉన్నాం కాబట్టి వాటిని మార్చడానికి ఆయన చైతన్యవంతమైనటువంటి ప్రసంగం చేశాడు అని మాకు అనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ పెద్దలు చాలామంది చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి రాసుకుంటే పోతే రామాయణం, మాట్లాడుకుంటూ పోతే మహాభారతం అవుతుంది. కాబట్టి సహజంగా విద్య, వైద్య, ఆరోగ్యం, రవాణా ఇటువంటి సందర్భాలు కేవలం 3 ప్రాతిపదిక తీసుకుంటామండి. రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారు, నాకు తెలిసినంత వరకు మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ మాకెవరైనా ప్రతిపక్షం ఉందంటే రామోజీరావు, రాధాకృష్ణనే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నథింగ్ మాకు. వారికి శక్తి లేదు, చేవలేదు, చావలేదు, వాళ్ళు నథింగ్ మాకు. కాబట్టి వాళ్ళకే చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అవుదామండి. తీర ప్రాంతం మొదటి నుంచి చివరి దాకా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చోట, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోర్ట్ అన్నా ఉంటుంది, ఫిషింగ్ హార్బర్ అన్నంగా ఉంటుంది, ఫిష్ లైనింగ్ సెంటర్ అన్నా ఉంటుంది. అంటే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిష్ లైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి. అవి పనులన్నా జరుగుతూ ఉంటాయి, పూర్తయినా ఉంటాయి, ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి. దాంతోపాటు ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి ప్రతి దాంట్లో 18,896 కోట్ల రూపాయలతో 22 పోర్టు కనెక్టివిటీ సెంటర్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన 5 ఏళ్ల పరిపాలనలోనే. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలోనే 1,23,000 కోట్ల రూపాయల కార్యకలాపాలు ప్రతి ఇయర్ జరుగుతుంది. 113 ప్రాజెక్టులు జరుగుతున్నాయి, దాంట్లో 36 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి 5 ఏళ్లకు సంబంధించి పోర్టులకు సంబంధించిన విషయమే. దీని మీద ప్రతిపక్ష నాయకులైనటువంటి రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి సవాల్ విసురుతున్నా ఎప్పుడన్నా రావచ్చు. దాంతోపాటు ఈసారి ఓటు వేసేటువంటి ఓటర్లకి, ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. 2019లో మీరు ఓట్లు వేయడానికి దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం అయినటువంటి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు లేదా అంగన్వాడీ సెంటర్కి వెళ్తున్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి అంగన్వాడీ సెంటర్కో గవర్నమెంట్ బడికో పోలింగ్ ఓటు వేయడానికి వెళ్తున్నారు. నేను అప్పీల్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీనా, భారతీయ జనతా పార్టీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, 2019లో మీరు పోలింగ్ స్టేషన్ ఉన్నప్పుడు బడెలా ఉంది, ఈరోజు మీరు పోలింగ్కి వెళ్తున్నప్పుడు బడెలా ఉందో ఇది ఒక్క ప్రాతిపదికనే మీరు ఓటేయండి. మనసా వాచా కర్మేనా ఈ బడి మారింది అనుకుంటే మీరు ఓటేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% ఓట్లు పడతాయి. ఎందుకు మేము చెబుతున్నామంటే 63,661 విద్యా సంస్థల్లో 16,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థల్ని నాడు నేడు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది. మళ్ళీ ప్రతిపక్ష నాయకులైనటువంటి రామోజీరావుకి, రాధాకృష్ణకి చెప్తున్నా, ఒక స్కూలో, 2 స్కూలో, 3 స్కూల్లో కాదు, రామోజీరావు గారు ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి చిత్తూరు జిల్లా దాకా 63,661 పాఠశాలలు, మీరు నచ్చిన పాఠశాలకు వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు దాంతో పాటు హెల్త్ ఎక్కువ రంగాలకు వెళ్ళట్లేదండి, 3 రంగాలకు వెళ్తున్నా. 17,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు, ఒక్క నిమిషం అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుంది 3. ఈరోజు 16 మెడికల్ కాలేజీలు 17,300 కోట్ల రూపాయలతో మనం హెల్త్ డెవలప్ చేసాం. 10,131 విలేజ్ హెల్త్ కేర్ సెంటర్స్,
1142 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, 177 కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, 53 ఏరియా హాస్పిటల్స్, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 3 స్పెషాలిటీ హాస్పిటల్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశ చరిత్రలో కేవలం ఒకే ఒక సంవత్సరం 53,166 మంది స్పెషాలిటీ డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. విద్య, వైద్యం, రవాణా ఈ 3 ప్రైమరీ సెక్టార్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు కాదు, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డు. కేవలం 3 సెక్టార్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు సమకాలీన చాలా వివరాలు మీరు చెప్పగలరు. చరిత్రలో ఒక్క నిమిషం, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేశారని నాగార్జున మీరు చాలా వివరాలు చెప్పగలరు, నేను కాదనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక వ్యాఖ్య చేసిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడండి, అలాగే నిన్న అవినాష్ చెప్పిన దాని మీద కూడా కొద్దిగా మాట్లాడండి. మనం తర్వాత సర్వేల మీదకి వెళ్దాం. సార్, ఒకటి మీ అందరికి కేటగారిగా చెప్తానండి. పవన్ కళ్యాణ్ అనే అతను కేవలం ఇందాక అన్న చెప్పినట్లు తను ఓన్లీ ఒక ఆర్టిస్ట్ అండి. తనకు కావాల్సిన మామూలుగా మనం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మొదటి రోజు వచ్చి సినిమా సూపర్ హిట్ అయిందని చెప్తారు. అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత ఆ సినిమా మీద అది అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిసి కూడా రెండో సినిమా వచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో పొగుడుతూ ఉంటారు. ఆయన 2019లో అట్టర్ ఫ్లాప్ సినిమా, మళ్ళీ 2024 అదే కథ పెట్టుకొని దాని గురించే చెప్పుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అతనికి బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, ఆయనకి ఏదన్నా ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారానో మరొక ద్వారానో ఆయనకి ఏదన్నా మేము చేయగలుగుతాం. కానీ ఆయనకి సంబంధించినటువంటి ఇష్యూలు చెప్పలేము. దాంతోపాటు అవినాష్ రెడ్డి గారికి సంబంధించి నర్రెడ్డి సునీత గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారండి. సో మీకు ఒక సింపుల్, ఆవిడ ఒక వీడియో చూపించింది. ఈ వీడియో చూపించి ఆవిడ మీడియా వాళ్ళకి ఏం చెప్పిందంటే, నేను మీకు వీడియో చూపిస్తున్నా, అది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి వీడియో. ఈ వీడియో చూసి మీరు భయపడకండి, ఈ వీడియో చూసి ప్రజలెవరూ భయపడకండి అని చెప్పి ఆవిడ ప్లే చేసి, సార్ ఇగో ఈ వీడియో చూసిన తర్వాత తెలియట్లేదా ఇది హత్యని, అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారు హత్యని ఎవరికి చెప్పలేదు, గుండెపోటు అని చెప్పారు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తానండి. ఈ వీడియో తీసింది సునీత గారికి చాలా దగ్గర వ్యక్తి ఇనయతుల్లా అనే అతను. ఈ వీడియో తీసి పంపించింది నర్రెడ్డి సునీతకి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి. ఈ వీడియో అవినాష్ రెడ్డి గారి కంటే ముందు చూసింది నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. వీళ్ళిద్దరూ చూసిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు ఒకసారి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళండి అని చెబితే వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అసలు ఆ వీడియో చూస్తే అది హత్యని సునీత గారికి, రాజశేఖర రెడ్డి గారికి తెలిసినప్పుడు వారే ముందు పోలీసులకు ఫోన్ చేయాలి కదా. హత్య జరిగినటువంటి దగ్గరికి వచ్చి అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తారు? దాంతోపాటు రెండో సంగతి కేటగారికల్గా అందరూ మర్చిపోతుంది, వీరొకటి మర్చిపోతుంది. ఎవరైతే ఈ ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఐ విట్నెస్ ఎవరైతే రంగయ్య ఉన్నాడో, రంగయ్య ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి ఇది రంగయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాచ్మెన్ రంగయ్య. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒక నలుగురు వివేకానంద రెడ్డి గారు బెడ్రూమ్లో ఏదో వెతుకుతూ నాకు అర్ధరాత్రి పూట కనిపించారు, తర్వాత ఆయన్ని చంపేశారు. నేను ఆ తర్వాత వారందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను, వివేకానంద రెడ్డి గారు చనిపోయి బాత్రూంలో పడున్నారు, తర్వాత నేను వచ్చి నిద్రపోయానని చెప్పాడు. తర్వాత దస్తగిరి తనకు వచ్చినటువంటి స్టేట్మెంట్, ఇది దస్తగిరి స్టేట్మెంట్. తనేం చెప్పాడు, ఒక రౌండ్ సీల్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ దొంగతనం చేయడానికి మేము చంపాము అని చెప్పారు. మేము అడుగుతుంది ఏంటంటే, మర్డర్ ఫర్ గెయిన్ అనేది నోటరీ చేసినటువంటి వీలునామాని దొంగలించడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఒక నలుగురు వ్యక్తులు చంపారు. దానికి సంబంధించి చంపిన దస్తగిరి, ఐ విట్నెస్ అయినటువంటి రంగయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కనపడుతున్నాయి. ఈ రోజు మర్డర్ జరగడానికి ఆ వీలునామా అనేది కారణం. ఆ వీలునామా ఏంటి, ఆ వీలునామా వల్ల ఎందుకు దొంగతనం చేశారు, ఆ వీలునామా దొంగతనం చేయడం వల్ల లబ్ధి ఎవరికి జరిగింది, ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు గల కారణం. సో వివేకానంద రెడ్డి గారు తన రెండవ భార్యకి
తనకు వచ్చినటువంటి ఆస్తిలో వాటా ఇవ్వడానికి మాత్రమే ఇది జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. మాకు ఆ వీరునామా సంగతి గురించి చెప్పమంటే వాళ్ళొకరు వచ్చి రక్తపు మరకలు తుడిచారు అని అవినాష్ రెడ్డి గారి మీద చెప్తున్నారు సార్. మరొకరు చెప్తున్నారు 285 మంది విట్నెస్లు ఉన్నారు. రక్తపు మరకలు తుడిచింది 4, ఒకరు లక్ష్మమ్మ, మరొకరు లక్ష్మీదేవి, 3 ట్యాంకర్ భాష, 4 అక్కడ ఉన్నటువంటి ప్రసాద్. ఈ నలుగురు మాత్రమే రక్తపు మరకలు తుడిచారు. ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. దీంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని రక్తపు మరకలు తొడవమని చెప్పారు అని ఈ స్టేట్మెంట్స్ లో లేదు. రక్తపు మరకలు తొడగడంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్ర లేదు. తుడిచిన 4 చెబుతారు. ఈ 4కి ఈ రోజు కూడా నెల జీతం ఇస్తుంది నర్రెడ్డి సునీత గారి దగ్గర పనిచేస్తున్నటువంటి 4 కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగానే తమ విట్నెస్లు ఉన్నాయి. కాబట్టి సునీత గారు మేము అపీల్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్ గా బహిరంగ చర్చకు ఏ రోజు వచ్చినా కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మీకు తెలుసు ఎవరు చంపారో. బిఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో నర్రెడ్డి సునీత గారికి తెలుసు. వాట్సాప్ లో యాక్టివేషన్ అన్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరగక ముందు జరిగిన తరువాత నర్రెడ్డి సునీత గారిది నారా లోకేష్ గారి ఫోన్లు సైమల్టేనియస్ గా వారి వాట్సాప్ యాక్టివేట్ లో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారని మేము అనుకోవాలా? మర్డర్ జరిగిన తర్వాత గంగిరెడ్డి గారికి ముందు వైఎస్ సునీత ఫోన్ చేసింది, తరువాత వైఎస్ సునీత ఫోన్ చేసింది. దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. చెయ్యొద్దు. ఇంకేమన్నా చర్యలు ఇంకేమన్నా ఉంటే మేము బహిరంగ చర్చకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. రైట్. అంతేకాకుండా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆవిడ ఐ హావ్ నో ఐడియా అంటుంది. ఏది నీ తండ్రికి పలానా అమ్మాయితో సంబంధం ఉంది కదా అంటే నో అంటుంది. ఇది